Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. Not everyone who says to me, Lord, Lord, will enter the kingdom of heaven. The book of Matthew chapter 7 verses 21. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, చాలా మంది మనుషులు అనుకుంటారు, ఇదిగో నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, ప్రభువా అని పిలుస్తున్నాను, ఆయన నాకు తోడుగా ఉన్నారు. చాలా మంది అపోహ కలిగి, చాలా మంది దేవునికి దూరంగా ఉంటూ లోక సంబంధులుగా జీవిస్తూ దేవుని నమ్ముకున్నామని పైకి చెప్పుకునేవారు బుద్ధిహీనుల వలె ఎవరైతే ఉంటారో అలాంటి వారి కొరకు దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపడని దేవుడు నిశ్చయముగా తెలియజేస్తున్నాడండి. మరి ఎవరు దేవుని కొరకు, దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తారో, నడుస్తారో, దేవుని అడుగుజాడల నిమిత్తం విశ్వాసమునందు, దేవుని యొక్క కృపనందు, దేవుని కొరకు వెంబడించేవారు కానీ, వెతికేవారు కానీ, దేవుని కొరకు మాత్రమే జీవించేవారు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారని దేవుడు తెలియజేస్తున్నాడండి. చూడండి, మనము లోక సంబంధులుగా కాకుండా దేవుని సంబంధులుగా, దేవుని బిడ్డలుగా జీవించి నడుచుకున్నట్లయితే దేవుడు సహాయం చేస్తాడండి. ప్రతి విషయంలోనూ దేవుని కొరకు కనిపెట్టుకున్న బిడ్డలంగా మనము కూడా ఉండాలి. ఇంకా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ దేవునికి నిత్యం ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఆయనకు ప్రార్థన విన్నపములు తెలియజేసే వ్యక్తులంగానే ఉండాలి. ఇతరుల కొరకు ప్రార్థించే గుణము కలిగి ఉండాలి. నీతిగాను యథార్థంగా దేవుని పట్ల నిజమైన భయభక్తి కలిగి ఉంటే దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. ఇంకా ఈ వాగ్దానమును మనందరి జీవితాలలో మనం సరిచేసుకొని దేవుని కొరకు నిలబడే వ్యక్తులంగా, దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన జీవితాన్ని మనమందరమును కలిగి ఉందుముగాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశిష్టికి అధికారకర్తమైన యేసయ్యని ఘనమైన శ్రేష్టమైన పాదమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, చాలా మంది ప్రభువా అని చెప్పుకొనుచు చాలా మంది పైరూపానికి భక్తిహీనుల వలె లోకంలో లోకానుసారంగా జీవిస్తూ దూరంగా ఉంటూ నీ పేరే చెప్పుకుంటూ జీవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ప్రభు, అటువంటి హృదయాన్ని మార్చండి. ప్రభు, నీ యందు భయభక్తులు కలిగి నీలాగా జీవించే కృప దయచేయండి. నీవు చెప్పినటువంటి ఆజ్ఞానుసారంగా ప్రభు నీ యందు విశ్వాసంతోనూ జీవించే కృప దయచేయండి. మంచి జ్ఞానం దయచేయండి, బుద్ధిని దయచేయండి. ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యంలోనికి చేరేవారుగా ఉండాలని కోరుకుంటూ మా ఈ ప్రార్థనకి సమాధానం దయచేయండి. యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.